అక్కాయ్, ఈ పాట చాలా బాగుంది అక్కాయ్, నాకు కూడా నేర్పించు. నీకు ఇలాంటి పాటలు వద్దమ్మా, నువ్వు అదృష్టవంతురాలివి. మరి నువ్వు? నేను ఒక విధంగా అదృష్టవంతురాలి. పద వెళ్తాం. Good morning, my son. Good morning. There's a letter for you. Thank you. బాబు కృష్ణ, అమ్మ కోరిక తీర్చడానికి నువ్వు లండన్ వెళ్ళావు. నీ కోరిక తీర్చడానికి నీకు డబ్బిచ్చి పంపించిన లింగయ్య గారికి నేను ఒక వాగ్దానం చేయవలసి వచ్చింది. ఆయనకు ఒక్కతే ఆడపిల్ల. నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. కొడుకు కోరిక తండ్రి తీర్చాలి, తండ్రి మాటని కొడుకు నిలబెట్టాలి. ఇది మన సాంప్రదాయం నాయన. వెంటనే ఈ ఉత్తరంలో ఉన్న వాళ్ళ చిరునామాకి వాళ్ళ అమ్మాయి లక్ష్మి ఒక జాబ్ రాయి. ఏమిటిది? థ్యాంక్స్. ల్యాబొరేటరీలో ఇలా పరధ్యానంగా ఉండటం చాలా ప్రమాదకరం. ఐఎమ్ సారీ మిస్టర్. మా మేనమామ లక్షాధికారి, వట్టి పల్లెటూరువాడు. గమ్మర్లు వాళ్ళకి ఏం తెలీదు. ఆయన కూతుర్ని నిన్ను పెళ్ళాడానికి ప్లాన్ వేశాను. ఇందులో నువ్వు కాస్త సాయం చేయాలి. బాగానే ఉంది మీ జాబ్. కమాన్ కమాన్ క్యారీ ఆన్. సార్, ఆయన ఆయన చూడండి, ఇదిగో మీ ఆయన. మీ మావయ్య అండి. మావయ్య, అపూర్వ దర్శనం. ఇదేనా రావడు? కమాన్ కమాన్. హలో లక్ష్మి, కూర్చో కూర్చో కూర్చో. కమాన్ కూర్చో. బావయ్య కొట్టు భలే బాగా ఉంది నానా, నువ్వు కూడా కూర్చో నానా. నువ్వు కూర్చోడం, నువ్వు కూర్చో. కూర్చోమయ్యా. మొన్న మధ్యాహ్నమే వచ్చారట. ఇప్పుడే నాకు సతపదాలు కనబడితే అట్లా వేసి పట్టుకొచ్చాను. ఏమిటమాయా, వచ్చే ముందు ఒక చిన్న కార్డు రాసేస్తే నా కారు స్టేషన్ పంపించను. నీ కారా? ఆ డొక్కు నా 2 ఏళ్ల బండి అయ్యి కదా, దానికంటారు. మావయ్య బాగు చేయండి మావయ్య. ఇప్పుడు చూశారు, అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందటండి. ఆ అబ్బాయి లండన్ లో డాక్టరీ చూసినట్ట. కంగ్రాచులేషన్స్ లక్ష్మి. అయితే లక్ష్మి ఇక్కడ నుంచి శ్రీమదర్శన్ లాగా తయారవ్వాలన్నమాట. అందుకే కూడా ఈ ఊరు నేర్చుకుంటుంది. గుడ్ గుడ్. సార్ గెలుపు సార్. హలో. ఓ, ట్రంక్ కాల్ ఫ్రమ్ జపాన్. ఓకే. హలో. హలో ఎస్, స్పీకింగ్. హలో. ఎగ్జామ్ పాస్ అయ్యి జపాన్ నుంచి అంటారా? केबल मोबाइल जी लिखे मोहम्मद मंदी जी $480 अपार्टमेंट में लिखे से लेके जापान में मम्मा केका डिंग टका रख दिया नो 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 जबान ब्रेक आदि पपट जमाल के हाँ that's all right. Thank you very much. Finish. ఫోన్ లో బిజినెస్ అంతా ఫినిష్ అయిపోయింది. లేకపోతే నేను అనవసరంగా జపాన్, షిఫాన్, ఈజిప్ట్, అరేబియా, ఆఫ్రికా, లండన్, ప్యారిస్, స్విట్జర్లాండ్ అన్ని అనవసరంగా తిరగవలసి వచ్చాను. అదేంటి మావయ్య, ఇంకా నోరు మూసుకుని ఉన్నావు? తీసి అయిపోయింది. మాట్లాడు మావయ్య. లండన్ పెళ్లి కొడుకు అయితే లక్ష్మి ఫ్యాషన్ నేర్చుకోవాలి, క్లబ్లకు వెళ్ళాలి, ఇంగ్లాండ్ పద్ధతులు అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవచ్చు. మరి దానికి ఎవరు ఏర్పాటు చేశా? మా పెద్దన్నయ్య కూతురు అనురాధ ఉంది కదా, చదువుకున్న పిల్ల. నా ఆన్సర్స్ డేంగుటాక చదువుకుంటే మాత్రం ఫ్యాషన్ లేదు తెలుసా మావయ్య. ఆమె లండన్ వెళ్ళిందా, సొసైటీలో తిరిగిందా? దానికి అంత అనుభవం కావాలి మావయ్య, అనుభవం. అంతే. అయితే సరేలే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎవరు దొరసానమ్మా? నా సెక్రటరీ మావయ్య. నా పర్సనల్ సెక్రటరీ. నా పనులన్నీ చూస్తూ ఉంటుంది నా ఆఫీస్ లో. అంగట్లో 6 మనిషి ఎందుకురా? అంతే మావయ్య, ఇది బస్తీ. ఏమనుకున్నావు? కమాన్ అంతేనంట. అంతే అయితే సరేలే.
నానా ఈ దిరిసి భలే బాగా ఉంది నానా. బేషుగ్గా ఉందమ్మా. మరి నాకు కూడా కుట్టిస్తావా? నేను అబ్బలాంటిది కుట్టిస్తా. పోదాం పదా, పోదాం పదా. నువ్వు కృష్ణకి సమాధానం ఎందుకు రాయలేదు? మీరు ఆ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. అదృష్టహీనులకు అన్నీ ఎదురే. ఇక నాకు ఆ అవకాశం లేదు. ఏ? ఇచ్చినప్పుడు పుచ్చుకోలేని వాళ్లకు కావాలన్నప్పుడు దొరకదు. నీ అభిప్రాయం? దయచేసి ఆ ప్రస్తావన మాని. అక్క ఏం లక్ష్మి, ఇక్కడే ఉండవా? లక్ష్మి, మా బాబాయ్ గారమ్మాయి లక్ష్మి. ఓహో, చెల్లెలన్నమాట. అంతేకాదు, మీ స్నేహితులు మురళీకృష్ణ గారికి కాబోయే ఇల్లాలు. లక్ష్మి, మీరు మాట్లాడుతూ ఉండండి, నే కాఫీ తెస్తా. అమ్మో నాకు భయం అక్క, కాఫీ నేనే తెస్తా. లండన్ నుంచి రాబోయే వారికి అనువైన భారీగా తర్ఫీదు ఇవ్వమని మా బాబాయ్ నాకు బాధ్యత అప్పచెప్పారు. తమరు తర్ఫీదు ఇస్తున్నారన్నమాట. ఏ, నా తర్ఫీదు మంచిది కాదా? ఒకరు మంచి, ఒకరి చెడు కావచ్చు కదా. అన్నిటికీ మనమే కర్తలం కావుగా. రా లక్ష్మి, తీసుకో. లక్ష్మి, వీరు సారథి గారు, మీ మురళీకృష్ణ గారికి ప్రాణ స్నేహితులు. నమస్తే. నమస్తే. ఇదేనా నీ తర్ఫీదు? ఇది మొదలేగా. చివరికి ఏమవుతుందో చూద్దాంగా. సరే, నమస్తే. అక్క చాలా బాగుంది అక్క. లక్ష్మి, అలా గట్టిగా మాట్లాడకూడదమ్మా. నీకు నచ్చితే బాగుంది అనాలి. బాగుంది బాగుంది. ఇది స్నో. అదేంటిదక్క? ఇది ముందు మొహానికి రాసుకుని తర్వాత పౌడర్ రద్దుకుంటే బాగుంటుంది. బలు అయితే అదేదక్క? ఏది? అదే పెదాలకు పూసుకుంటారే ఎర్రగా, అది అది మనకు వద్దులే లక్ష్మి. అదేంటక్క అలా అంటావు? బస్తీలో ఉన్నోళ్ళంతా పూసుకుంటారుగా మరి. అయితే రేపు నీకు పెళ్ళైన తర్వాత మీ ఆయనకి ఇష్టం అయితే వేసుకుంది కానీ అప్పుడు నా చేత కావద్దేంటి? ఉడకరం లేదు, పాడు లేదు, ఉప్పు లేదు, కారం లేదు. అది కదా మావయ్య, కత్తితోటి ఇలా కోసి ఇలా తినాలి మావయ్య. అలా కదా మావయ్య, అలా కదా. నాకు నేర్పించడం నువ్వు తినడం ఇది. ఆకలి నేను చేస్తుంటే నువ్వు తింటావేట్రా? ఇందాక నుంచి వద్దు వద్దు నాకు తిన్నానని చెప్పి. ఇది బతి మావయ్య, చూసి నేర్చుకోవాలి అంతే. కడుపు నిండా మెక్కి తాత అంట, తాత తాత సొత్తు అయినట్టు చెప్తా. చీరియో, టాటా, బై బై. అక్క ఇంకా చాలా ఉన్నాయిగా, అయి రాయలేదే? ఏమిటమ్మా అవి? అయ్యే డార్లింగ్, ఐ లవ్ యూ, కిస్ మీ. లక్ష్మి, అవి చాలా బాగుంటాయి అక్క. తప్పమ్మా, అలాంటి మాటలు మనకొద్దు. ఈ దిరుసు ఫస్ట్ గా ఉంది నా బ్రహ్మాండంగా. అదే నువ్వు ఎలా పడుకుంటావు మావయ్య? ఇదేముంది, సూట్లు బూట్లు వస్తాయి చూడు, దెబ్బతో డింగుటక. అయితే సరేలే, 1000 రూపాయలు ఇచ్చాను మావయ్య. 1000 రూపాయలను 250 ఏమో డిటెక్టివ్ పుస్తకాలు అమ్మాయికి, 300 టాయిలెట్స్. సరేలే వాయ్, జమ ఖర్చు అడిగారు ఇప్పుడు నిన్ను. అంతేనంట? అంతేలే. సాయిగారా తెచ్చండి. మావయ్య వచ్చే మావయ్య, ఈ తీవా త్వరగా తీవయ్యా. మావయ్య గారికి
డ్రెస్ తీయండి ఒకసారి. డ్రెస్ తీయండి. ఎవడ్రా డ్రెస్ తీయమంటాడు? చచ్చా ఈ డ్రెస్ చాలా బాగుంది. సాయిబు ఏవయ్యా అని పర్లేదు. చేతుడు మావయ్య, చేయి మామూలుగా పెట్టు మావయ్య, అలా కాదు చొక్కదు అంతేనా? చొక్కదు అంటే అయితే సరేలే. చెయ్యి మొదలైందా? సరే. రే యోగం బ్రహ్మాండంగా ఉంది. డింగుటక డింగుటక. రైటా సార్? రైట్ రైట్. అదేవిడు మావయ్య అనవసరంగా ఆడపక్క చింపేసావు. వీడెవడు బ్రహ్మాండాన్ని కోటి చంపడానికి? చింపడం కదా మావయ్య, ట్రైల్ చూస్తున్నాడు. ఏమైతే మాత్రం నా కోటి చంపడానికి వీడెవడరా? మావయ్య అదేవిడు మావయ్య, అది ఇంకా కొట్టనే లేదు మావయ్య. వట్టి ట్రైల్ చూసి ఇవాళ ఫిట్టింగ్ అది చూసి రేపు కరెక్ట్ గా బందోబస్తు కుట్టేస్తాడు. అంతేనంట. అయితే సరేలే. ఆ ఏడు ముందుగా ఆడకూడదు. ఒరే యోగం పాపం వాడు చొక్కా చింపేశాను. పాపం చేత వాడికి ఇచ్చి పంపించు. ఇస్తానే మావయ్య, బాలే పోయేసాడు. అనవసరం చొక్కా మూసుకోవయ్యా. మా ఊళ్ళో లంగరు చిన్నలింగయ్య అంటే 10 మంది చుట్టూ చేరేవాళ్ళు. ఈ బస్తీలో నా ముఖం ఒకడు చూడడం లేదు. అంచేత తల కొట్టేసినట్టుంది. మావయ్య బస్తీ పద్ధతి ఒకటి ఉంది మావయ్య. మంచి టీ పార్టీ ఒకటి ఏర్పాటు చేసి ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలవాలి మావయ్య. దానికి వచ్చేట్టుగా ఉంది మన లక్ష్మి బర్త్డే సెలబ్రేషన్స్. అంటే పుట్టినరోజు పండగ. సరేలే, మా లక్ష్మి ఎప్పుడు పుట్టిందో నాకు తెలిసి ఏడిస్తేగా. సరిపోయింది. మొదటిసారి కదూ నాకు రాసి నీకు ఇవ్వమన్నాడు. అమ్మాయి చక్కగా చదువుకొని కమ్మటి జవాబు రాసి పంపించు. వయసు గీసి ఉంటుంది. అమ్మాయి తెలుగులో రాసి పంపించమ్మా. అక్క ఏ లక్ష్మి, లండన్ నుంచి ఉత్తరం వచ్చింది అక్క. ఉత్తరమా? కృష్ణ, బాధలేని బ్రతుకు నిండుగా ఉండదేమో. ఆనాటి రాధకి బాధలే తీయని కలలుగా కలిసి వచ్చాయి. ఈనాడు తీరని కలలే బాధిస్తున్నాయి. నెరవేరని ఆశలతో నేను అనురాధం లక్ష్మి గారు. ప్రియతమ, ఇదిగో లక్ష్మి, కాఫీ రాసి పోస్ట్ చేయ. అలాగే అక్క. ఎంత బాగా రాసావా? నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్టే రాసా. వెరీ గుడ్, మెనీ మెనీ థ్యాంక్స్. సరే త్వరగా రాసి పోస్ట్ చేయ. అలాగే. మళ్ళీ దీన్ని కాపీ రాసే ఓపిక మనకెక్కడ ఉంది? ఎన్నడో ఎక్కడో మనం కలుసుకుని మనసులు తెలుసుకుని మాట్లాడుకున్నట్లే తోస్తుంది. ప్రతి అక్షరంలో మీ ప్రతిబింబమే ప్రత్యక్షమైంది. మీ లక్ష్మి. నేను ఆడవేషం వేస్తే ప్రపంచం భరిస్తుందా సార్? భరిస్తుంది, ఇంకా చాలా ఘోరమైన భరిస్తుంది. ఇది చాలా మంది దొరసాల కంటే నువ్వే బెటర్ అయ్యా. అంతే, కరెక్ట్. మరి నువ్వు డ్రెస్ రేటా చూస్తుంది, అంత అరేంజ్ చేస్తుంది. Miss Rosa, kind occasion. Glad to meet you. Oh, thank you. Coming. Meet my మామయ్య. Hello, Mr. Longchilin. Good evening. చూసా మామయ్య, నీ పేరు భాషలో చెప్పేసరికి ఏనుగంత ఆడది వట్టి డింగుటక అయిపోయింది. Yes. మిస్ రోజా, మిస్టర్ లాంఛన్ లిన్ ఉరఫ్ లంగర్ చిన్నలింగయ్య. వారికి టాయిలెట్స్ అన్నా, ఆ పెర్ఫ్యూమ్స్ అన్నా మంచి ప్రీతి ఎంతో. Stop, please. నేను మీ చాలా ఆశ పెట్టుకొచ్చినాను. అది అంతే మావయ్య, ఇది బస్తీ కాదు. ఇంటికి వచ్చిన ఆడ మళ్ళీ వట్టిని పంపించకూడదు, మనం కొనాలి. అంతేనంట. అయితే సరేలే. Come on, please. Come on. ఎక్కడ మేడవరా ఇది? ఆడకూతురు ఈ గోళంతా నేను పడలేదు కానీ పైకి వేస్తా చెప్పు. ఇచ్చేస్తాను. Only 100 rupees. అంటే ఒక 100 రూపాయలు. నా బొంద నా దగ్గర ఉండేది 30. ఇష్టమైతే తీసుకో, లేకపోతే పో. Oh, what? It's all right. It's all right. Have them. Very nice man. ఇదేంటి తలసం రా? Yes. ఇదేంటి పాడరా? Yes. సరే పా. I'll see you again. మేము మరల వస్తాము. ఎందుకు మళ్ళీ అక్కర్లే.
అమ్మా దొరసాని 100 రూపాయలు చెప్పి 30 రూపాయలకి ఇచ్చిందే, ఇది కావాలా బస్తీ దరువు అంటే. పిల్లంగా అనుకుందో ఏమనుకుందో పోతే పోయిందిలే. తప్పదియా, ఇంగ్లాండ్ నుంచి మా అల్లుడు వచ్చేసరికి నాకు జుట్టంతా వచ్చి నేను కూడా ఒక దొరలాగా తయారు కావాలి. వాట్ అంకుల్, ఏమిటి బోడం వేషం నువ్వును? బోడమ్మ కదరా బోడమ్మ, దాన్ని ఉన్నావు దాన్ని తగిలించావు, అది వాసన నూనె ఇచ్చింది, అది తలక రాసుకునేసరికి తలంతా సలివిడుతుంది కూర్చుంది. అయిపోతే ఏం చేస్తుంది సార్? అది గౌన్ వేసుకుని కులికేసరికి మీరు కాస్త ఐస్ అయిపోయారు. రే బోండం, ఆ ముండ కూడా నీలాగే బండగా ఉందిరా. పంపది చది నువ్వు అన్న చెల్లెళ్ళు కాదు కదా, నీ భాష అదే కిసరపాసరమంటా ఉంది. అంకుల్ అనుమానం పెనుభూతం. అంకుల్ నీ పొందాను రాజాలంటి గిరిజాలు పోయి నేను ఏడుస్తూ ఉంటే. ఏం భయపడమావయ్యా, పోయింది బీరకాయ పిస్తాడు జుట్టు. చూడు, నీకు లండన్ నుంచి ఫస్ట్ క్లాస్ అని వికి తెప్పిస్తాను. టోపా టోపా అది పెట్టుకున్నావు అంటే 12 ఏళ్ల బాలకుంభరాలో ఉంటావు. అయ్యో వచ్చిందాక అమావాస్య కాసుకొని ఉంటుంది, అందాక నలుగురిలో తిరిగేదట్రా. ఈలోగా ఎవరిని అడిగితే సింపుల్ గా తిరుపతి వెళ్ళొచ్చని చెప్పమావయ్యా. అమ్మగారు ఉత్తరం. సేవ నుంచేనా? అల్లుడుగా రాశారమ్మా? ఓ మై గాడ్, ఇదంతా కవిత్వం, మనకేం అర్థం అవుతుంది? అక్క, ఇదిగో రెక్కలు కట్టుకొచ్చింది, బదులు రాసే. భలే పని తగిలిందిలే నీకు. ఇదేమంత మంచి పద్ధతి కాదు లక్ష్మి. నీకు విడివైతే నేను చెప్తాను, నువ్వు కూర్చొని రాసుకో. భలేదానక్క నువ్వు. కిందటి ఉత్తరం నీ దస్తూరుతో వెళ్ళి ఈ ఉత్తరం నా దస్తూరుతో వెళ్తే ఇంకేమైనా ఉందా? ఆయనకు అనుమానం తగలదు. అయితే ఆ ఉత్తరాన్ని అలాగే పోస్ట్ చేసావా? నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టే పోస్ట్ చేశాను. ఆయన నీ దస్తూరు చూసి కవిత్వం కూడా రాసేస్తున్నారు. పర్వాలేదు, రాసేద్దు, అంతా నీ చేతి మీదుగా. కానీ తొందరగా రాసేయక్క. ఏ Good evening, my son. Good evening. Is there any letter from me today? No letters.